నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ తనిఖీలలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను కూడా అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు మాదక ద్రవ్యాల డీలర్లపైన పట్టు బిగించడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన నిరంతర ప్రయత్నాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం 9 వేరువేరు కేసులలో ప్రమేయం ఉన్న వివిధ దేశాలకు చెందిన 15 మంది ప్రవాసులను అరెస్టు చేసి విజయవంతంగా వారి నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలియజేశారు. అనుమానితుల వద్ద అక్రమ రవాణా మరియు వ్యక్తిగత వినియోగం కోసం ఉద్దేశించిన వివిధ పరిమాణాలలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలతో పాటు డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 1106 గ్రాముల హ్యాషిష్, 337 గ్రాముల షాపు, 255 గ్రాముల గంజాయి, 138 లిరికా క్యాప్సూల్స్, 5 గ్రాముల హెరాయిన్, 3 గ్రాముల లిరికా పౌడర్, 4 ప్రిస్క్రిప్షన్ సేల్స్ మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బు అయితే ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే అరెస్ట్ చేసిన ప్రవాసులందరినీ మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం మాదక ద్రవ్యాల మీద కువైట్ ఒక యుద్ధం చేస్తూ ఉందని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులలో ఎవరైనా దొరికితే కానీ వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి ఆయన హెచ్చరించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్ళవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.